హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే రాబోయే 7 రోజుల్లో మీ జీవితంలో రాబోయే మార్పులేంటి. ఓకే, సో నెక్స్ట్ 7 డేస్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, సో మీరుండే ప్రస్తుత పరిస్థితి ఏంటి, రాబోయే 7 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట. సో ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, నా రీడింగ్స్ని ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్, హైప్ కూడా చేయండి. సో మీరు లైక్ చేయటం వల్ల, మీరు హైప్ చేయటం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ రికమెండేషన్స్లో వెళుతుంది. సో దాని ద్వారా అందరూ కూడా చూడగలుగుతారు. ఓకేనా? సో అది కూడా ఒక రకంగా ఎనర్జీ ఎక్స్చేంజ్, లేదంటే గుడ్ కర్మ అనొచ్చు. సో ఏదో ఒకటి. సో మీకు ఏది వీలుంటే, ఏది నచ్చితే అది చేయండి. ఓకే, నాకు నా వీడియోస్ నచ్చితేనే నా ఛానల్లో ఉండండి. నా వీడియోస్ నచ్చకపోతే, నా రీడింగ్స్ నచ్చకపోతే ప్లీజ్ లీవ్ ద ఛానల్. అర్థమవుతుందా? నేను ఎవరిని కూడా బలవంత పెట్టట్లేదు. నా ఛానల్లో ఉండండి, నా రీడింగ్స్ చూడండి అని నేను ఎవరిని బలవంత పెట్టట్లేదు. మీకు నచ్చితేనే ఉండండి. ఓకే, లేకపోతే చాలా ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, మీకు ఏది నచ్చితే అది మీరు చూడొచ్చు. ఓకేనా? కానీ నాకు ఎంతో ప్రీతిపాత్రంగా ఉండే సబ్స్క్రైబర్స్ అందరికీ మాత్రము చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్నారు మీరు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అలాగే లాస్ట్లో మనం సాయిబాబా కార్డ్స్ కూడా తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? ఓకే, నేను పైల్స్ పెట్టేది మర్చిపోయాను. 3 గ్రూప్స్ పెడతాను. మీ పేరు ప్రకారంగా ఈ రీడింగ్ అనేది చూడాలి. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయండి. సో గ్రూప్ నెంబర్ 1 వచ్చేసి మీ పేరు కనుక A నుంచి H వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం. గ్రూప్ నెంబర్ 2 వచ్చేసి మీ పేరు I నుంచి Q వరకు ఉంటే ఇది మీ రీడింగ్. గ్రూప్ నెంబర్ 3 వచ్చేసి R నుంచి Z వరకు కనుక మీ పేరులో మొదటి అక్షరం ఉంటే కనుక ఇది మీ రీడింగ్, గ్రూప్ నెంబర్ 3. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఎవరైనా పుణ్యాత్ములు ఎవరికైనా టైం ఉంటే కనుక టైం స్టాంప్స్ అనేది పెట్టండి. టైం స్టాంప్స్ పెట్టేకి అవ్వటం లేదు. ఓకేనా? టైం స్టాంప్స్ ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి పెట్టండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ 7 డేస్లో మా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, ద హియరోఫెంట్. ఓకే, సో మీరు ప్రస్తుతానికి చాలా మంచి ఎనర్జీలో ఉన్నారండి. మీరు ఒక అబండెంట్గా ఉన్నారు, అంటే అట్రాక్ట్ చేస్తున్నారు వెల్త్ని, పవర్ని, మనీని, నేము, ఫేము, రెస్పెక్ట్, ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ అనేది, రిలేషన్షిప్స్, ఒక కుటుంబము, ఒక సౌఖ్యత, ఇవన్నీ అట్రాక్ట్ చేస్తున్నారు మీరు. అటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఇది చాలా చాలా రైట్ టైం. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఈ 1 వీక్ అనేది మీకు చాలా రైట్ టైము. సో మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ 1 వీక్లో మీరు మేనిఫెస్టేషన్ చేయండి. అవి నెరవేరే అవకాశం అయితే 99% అయితే ఉంది. ఓకేనా? సో మీరు ఏంటంటే ఒక కుబేరుని అంశలాగా నాకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే మీరు మనీ మ్యాగ్నెట్. ఓకే, మీరు మనీని, వెల్త్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో మీరు ఈ 1 వీక్లో మీరు ఏదైనా చేపట్టగలిగితే, ఏదైనా చేయదలిస్తే, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే కూడా మీకు అన్ని విధాలుగా మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో కూడా ఒక ఏదైనా సంబంధం రావటం కానీ, మీకు ఏదైనా మంచి, ఎందుకంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. సో మీరు ఆ మంచిని, ధనాన్ని, అన్నిటినీ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్, మంచి ఎనర్జీలో ఉన్నారండి మీరు. సో చూద్దాము అసలు మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎలా ఉన్నారు మీరు అసలు? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ కప్స్. సో ఇందులో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఈ 1 వీక్లో మీరు ఉండే పరిస్థితికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి?
ఇది కొంచెం రీడింగ్ లాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో నేను కొంచెం షార్ట్ చేసి ట్రై చేస్తాను. 9 of Swords, 4 of Wands, Queen of Cups. Okay, bottom of the deck, 2 of Swords. I think మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఉండే ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటం కానీ, మీరు ఎంజాయ్ చేయటం కానీ, మీరు రకరకాలుగా బయట తిరగడం కానీ, షాపింగ్, సినిమాలు, మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్తో మంచి టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ బయటకు వెళ్ళటం కానీ, ఒక బీచ్కి వెళ్ళటం కానీ, మేబీ కొంతమంది ఆల్రెడీ వెకేషన్లో ఉండొచ్చు. సో మీరైతే ప్రస్తుతానికైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఏదో ఒక విషయాన్ని చాలా డిటర్మిన్గా పట్టుకొని ఉన్నారు. అది ఒక కనెక్షన్ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, దాన్ని ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా పొందాలి అనేసి ఒక డిటర్మినేషన్తో ఉన్నారనమాట. అంటే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అన్నట్టుగా మీరు చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్టబర్న్గా ఉన్నారనమాట. నేను సక్సెస్ సాధించాలి అన్నట్టుగా. సో ఇక్కడ మీకు తెలుసు, మీ ఒకవేళ ఇది రిలేషన్షిప్ అయితే కూడా, లేదంటే ఒక జాబ్ అయితే కూడా, మీ చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఒక పర్సన్ని తీసుకుంటే కనుక మీ ఇద్దరిలోని చాలా వ్యక్తిత్వంలో తేడా ఉంది. ఏజ్, కల్చర్, కాస్ట్, రిలీజియన్, లేదంటే హైట్, కలరు ఏదైనా కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మీరు స్టబర్న్గా సక్సెస్ కావాలి, విక్టరీ కావాలి అన్నట్టుగా మీరు భావిస్తున్నారు. సో ఒక ఫ్రెండ్ని మీరు ఇష్టపడుతూ ఉండొచ్చు. సో దాని పరంగా మీరు చాలా వెయిట్ చేస్తున్నారనమాట. అది ఎప్పుడు నాకు సక్సెస్ వస్తుంది, ఎప్పుడు విక్టరీ వస్తుంది అన్నట్టుగా మీరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మీరు దానికి తగినట్టుగా మీరు ఒకవేళ వాళ్ళని ప్రపోజ్ చేయాలా, లేదంటే ఏదైతే కూడా నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఉంటుంది అన్నట్టుగా మీరు రెడీగా ఉన్నారు. ఓకే, సో కాకపోతే ఓవరాల్గా నెక్స్ట్ 1 వీక్ ఏం జరుగుతుందంటే మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో నేను ఇది చేయాలా, అది చేయాలా, నేను వీళ్ళని చూస్ చేసుకోరా, వాళ్ళని చూస్ చేసుకోవాలా అన్నట్టుగా మీకు చాలా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఎవరినైతే చేపట్టాలనుకుంటున్నారో, ఏ జాబ్ని అయితే పొందాలి అనుకుంటున్నారో అక్కడ మీకు కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. హార్ట్ బ్రేక్ అని చెప్పలేం, కానీ ఒక డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీరు అనుకున్న విధంగా మీకు జరగకపోవచ్చు. ఓకే, సో మీరు అనుకున్న దాన్ని మీరు సరిగ్గా అమలు చేయకపోవచ్చు, లేదంటే మీరు తీసుకునే యాక్షన్ సరైనది కాకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు చాలా డిప్రెషన్, యాంగ్జైటీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, స్లీప్లెస్ నైట్స్, అయ్యో అనవసరంగా చేశాను అనే గిల్టీ ఫీలింగు, ఒక సిగ్గు, ఒక అవమానము, సో ఇవన్నీ అయితే నాకు కనబడుతున్నాయి. అలాగే మీరు ఈ రిగ్రెట్లో ఉన్నారనమాట. అంటే ఏంటంటే అయ్యో నేను ఎందుకు చేశాను అన్నట్టుగా ఒక మిస్సింగ్ ఎనర్జీ, ఒక రిగ్రెట్ ఎనర్జీ, ఒక బాధ, భయము, కోపము, అన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. చాలా సాడ్నెస్ అనేది కనబడుతూ ఉంది. కానీ దానికి ఆపోజిట్గా మీ వైపుకి ఒక మంచి సంబంధం అనేది రాబోతుంది. అది మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయి ఉంటే కనుక, మీరు ఒకవేళ ఏమైనా సపరేషన్లో ఉంటే కనుక మీ వ్యక్తి మీ లైఫ్లోకి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకంటే ఈ 4 of Wands అనేది మ్యారేజ్ కార్డు, స్టెబిలిటీ, ఇల్లు కట్టుకోవటము, ఇవన్నీ కూడా. సో మీరు అలాంటి ఒక సాడ్నెస్లో ఉంటే కనుక మీకు ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది. ఆ వ్యక్తి కానీ, లేదంటే ఆపర్చునిటీ కానీ మీ వైపుకు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మీరు ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ లైఫ్లోకి ఒక మంచి పార్ట్నర్ రావాలి, లేదంటే మంచి జాబ్ రావాలి, స్టెబిలిటీ రావాలి అన్నట్టుగా మీరు ప్రార్థిస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ మేనిఫెస్టేషన్ అయితే మీకు అవుతుందన్నమాట. సో ఏదైతే మీరు ఇక్కడ ఒక హార్ట్ బ్రేక్ ఫీల్ అయ్యారో, ఒక పెయిన్ ఫీల్ అయ్యారో, మళ్ళీ అదే వ్యక్తి కానీ, అదే జాబ్ కానీ మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది అంతా ఒక ఏమంటారంటే కొన్ని రోజులు, 1-2-3 రోజులు అవ్వచ్చు మీకు ఈ సాడ్నెస్, ఇట్లా నిద్ర పట్టకపోవడం ఉంటుంది. కానీ తర్వాత మళ్ళీ చక్కగా అన్ని పరిస్థితులు కూడా చక్కబడతాయి. సో మీ ప్రస్తుత పరిస్థితికి కరెక్ట్గా మీకు కావాల్సింది, మీరు కోరుకున్నది మీకు చేతికి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ 1 వీక్లో, ఈ 7 డేస్లో ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది.
నేనేం చెయ్యాలి, ఈ జాబ్ తీసుకోవాలా, ఈ జాబ్ తీసుకోవాలా, ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలా, వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా. సో ఈ విధమైన ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఈ దారిలో వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలా అన్నట్టుగా మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ ఓవరాల్గా ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది, ప్రశాంతంగా ఉంటారు. లాస్ట్ ఫ్యూ డేస్ ఏవైతే ఉంటాయో మనకి 7 డేస్లో ఒక 4 డేస్ అనుకోండి, మీరు ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఫుల్ఫిల్డ్గా సంతోషంగా ఉంటారు. మీరు ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం కానీ, సో మీరు ఎంజాయ్ చేయటం కానీ, ఒక ఫ్యామిలీ బ్లిస్ అంటారు కదా, ప్రశాంతంగా నిద్రపోవటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో 1 వీక్లో ఈ 7 డేస్లో మీకు రకరకాల ఫీలింగ్స్ అనేవి మీ లైఫ్లోకి కనబడుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా అల్టిమేట్గా మీకు ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది వస్తుంది. 4 ఆఫ్ వాండ్స్ మ్యారేజ్. సో మీకు ఖచ్చితంగా ఒక సంబంధం అనేది రాబోతుంది. దాని తర్వాత మీకు ఒక మంచి ప్రోగ్రెస్సే ఉంటుంది, కానీ మీకు ఎక్కడా కూడా ఒక నష్టం కానీ ఇంకేమీ రాదనమాట. సో మీకు మంచి రోజులు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే ఓవరాల్ ఎనర్జీ మీరు చాలా మంచిని అట్రాక్ట్ చేసే ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది. సో గ్రూప్ నెంబర్ 1 లాస్ట్గా మీకు సాయిబాబా యొక్క కార్డ్స్ తీద్దాము. బాబా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జీవితంలో పునరావృతం, జీవన ఉద్దేశ్యం, విశ్వాసం. ఓకే, సో బాబా ఏం చెప్తున్నారు? మీరు పాఠం నేర్చుకోకపోతే ఈ జీవితము తదుపరి జీవితాల్లో కూడా అవే పునరావృతం అవుతుంది. సో మీ జీవితంలో కొన్ని లెసన్స్ అనేవి నేర్పించబడతాయి. అవి మీరు నేర్చుకోకుండా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటే అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో జీవన ఉద్దేశ్యం, మీ జీవన ఉద్దేశం కాంతి వెదజల్లుతూ భూమండలాన్ని సంరక్షిస్తూ ఉండటం. ఓకే, సో మీ లైఫ్ పర్పస్ అనేది చాలా గొప్పది, అది మీరు తెలుసుకోండి. సో మీరు అందరికీ కూడా మంచిని చేస్తూ ఈ భూమిని ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి బాబా చెప్తున్నారు. విశ్వాసము, మీకు సమాధానము లభించకపోయినను విశ్వాసము సహనంతో ఉండండి. ఓకే, సో మీకు ఇమీడియట్గా మీకు ఆన్సర్ అనేది దొరక్కపోవచ్చు మీ ప్రాబ్లమ్స్కి, కానీ మీరు సహనంతో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. ఓకేనా? ఓకే, సో ఇదండి గ్రూప్ నెంబర్ 1 మీకు సంబంధించిన రీడింగ్. ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. హలో గ్రూప్ నెంబర్ 2, ఒకవేళ మీ పేరు కనుక I నుంచి Q వరకు స్టార్ట్ అయితే ఈ రీడింగ్ మీకోసము. చూద్దాము నెక్స్ట్ 7 డేస్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. నెక్స్ట్ 7 డేస్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? శివశక్తి, టెంపరెన్స్. ఓకే, మీరు ఖచ్చితంగా మీ లైఫ్ పార్ట్నర్, మీ సోల్మేట్ని, మీ ట్విన్ ఫ్లేమ్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీ ట్విన్ ఫ్లేమ్ని కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ కొంతమంది కలిసి కూడా ఉంటారు, లేదంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, మీరు అటువంటి ఎనర్జీలో ఉన్నారనమాట. సో మీరు మీ సోల్మేట్ని, ట్విన్ ఫ్లేమ్ని అట్రాక్ట్ చేసుకునే యొక్క ఎనర్జీలో ఉన్నారు. మీరు మీ ఆపోజిట్ పార్ట్నర్ని కలిసే అవకాశం ఉంది, మీరు అలాంటి ఎనర్జీలో ఉన్నారు. సో మిమ్మల్ని ఎవరైతే కంప్లీట్గా చేసే వ్యక్తి ఉంటారో వాళ్ళని మీ లైఫ్లోకి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఆ వ్యక్తి కానీ, అటువంటి పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది. అది ఎటువంటి పరిస్థితి అయినా అవ్వచ్చు, ఒక జాబ్లో అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మీరు ఈ వ్యక్తిని అయితే కలుస్తారు ఈ రాబోయే 7 రోజుల్లో. చూద్దాము అసలు మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, మీరు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ప్రస్తుతం మా వ్యూవర్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? 6 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్, ఓవరాల్గా ద లవర్స్. ఓకే, సో యాక్చువల్లీ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే మీరు ఏదో ఒక లవ్ రిలేషన్షిప్లో ఉన్నారండి. మీరు ఒక వ్యక్తిని ఇష్టపడటం కానీ, ఆ వ్యక్తితో వేరే ఆప్షన్ ఉంది అని తెలిసినా, కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చు. సో ఆ వ్యక్తి వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారని తెలిసినా, లేదంటే ఆ వ్యక్తికి వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్లో అని తెలిసినా సరే మీరు వాళ్ళ లైఫ్లో ఎంటర్ అవ్వారు.
సో దానివల్ల ఏంటంటే మీకు దానివల్ల చాలా రకాలుగా నష్టము జరిగింది, మీకు బాధలు వచ్చాయి. సో దానివల్ల మీరేంటంటే తర్వాత జరిగే ఒక కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. కానీ ముందుగా మొత్తం రీడింగ్లోకి వెళ్ళే ముందు సో మీ నెక్స్ట్ ఏం జరగబోతుంది 7 డేస్లో, ఇది మీ ప్రస్తుత పరిస్థితి. సో రాబోయే 7 రోజుల్లో ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు వస్తుంది. 5 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, వెరీ గుడ్. ఓవరాల్ 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఈ రీడింగ్ చూసి తిట్టుకోవద్దండి. కానీ ఈ రాబోయే 7 రోజుల్లో మీరు ఎవరి దగ్గర అయితే మీరు చెప్పాను కదా, ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేశారని చెప్తున్నాను కదా. సో అలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఆల్రెడీ ఉంటే కనుక మీకు ఆ వ్యక్తితో ఒక ఎండింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అది మీకు కూడా తెలుసు, ఇది తప్పు, నేను చేసేది తప్పు, ఇది మంచిది కాదు అన్నట్టుగా మీకు తెలుసు. సో పాస్ట్లో అసలు మీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే మీరు మెల్లిగా మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ వ్యక్తి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో ఇది ఏంటంటే ఆల్రెడీ ఒక ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు, లేదంటే ఇది సమాజంలో ఆమోదయోగ్యం కానీ ఒక కనెక్షన్లో మీరు ఉండొచ్చు. సో దాని నుంచి మీరు వాకవే చేస్తున్నారు. ఆల్రెడీ ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దీనిలోని చాలా ఒక కాంపిటీషన్ అనేది ఉంది. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో రకరకాల గొడవలు రావటం కానీ, మీ పరువు నష్టం రావటం కానీ, వాళ్ళు అందరూ కలిసి మిమ్మల్ని టార్గెట్ చేయటం కానీ, సో ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. సో మీరేంటంటే చాలా కంప్లీట్గా ఒక ఈగో పరంగా కొంచెం రఫ్గా రూడ్గా అయిపోయి ఈ కనెక్షన్ అయితే ఎండ్ చేసేసి సో మీరైతే ముందుకు వెళ్తారు. ఫుల్గా మీరు మీ పవర్లోకి మీరు వచ్చేస్తారు. ఇదేంటంటే ఎక్కువగా మెంటల్ టెన్షను, మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయితే మీ లైఫ్లో అయితే కనబడుతున్నాయి నాకు. కానీ ఫైనల్గా అల్టిమేట్గా మీకు ఏం జరగబోతుందంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని మీ కనెక్షన్లో ఇంటర్ఫియర్ అవుతున్నారో, లేదంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవి పెడుతున్నారో, సో అటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీరు కఠినమైన యాక్షన్ అనేది తీసుకుంటారు. అందరి నోర్లు మూయిస్తారు. అందరినీ చాలా ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచారో లేదంటే మీకు ఒక నష్టాన్ని కలిగించారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటారు. సో మీరు ఈ వ్యక్తితో ఎండ్ చేయటము కనెక్షన్ అనేది అది మీ ఇష్టము, మీ పర్సనల్ థింగ్. కానీ దానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళపైన మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అలాగే మీ లైఫ్లో ఒక మంచి పార్ట్నర్ని అనేది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఇదంతా మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో దానికి భిన్నంగా మీరు ఒక సోల్మేట్ని, మీరు ఒక ట్విన్ ఫ్లేమ్ని మీరైతే అట్రాక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది, న్యూ కనెక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ టుగెదర్. టెంపరెన్స్ అంటే మీకు ఒక సోల్మేట్ అవ్వచ్చు, ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక న్యూ పర్సన్ని మీ జీవితంలోకి అనేది అట్రాక్ట్ చేస్తున్నారు. నాకు తెలుసు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నాకు ఆ వ్యక్తే కావాలి అనేసి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక టాక్సిక్ కనెక్షన్లో ఉన్నారు. సో టాక్సిక్ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోబోతుంది. అది మీకు కూడా తెలుసు, ఏదో ఒక రోజు ఇది ఎండ్ అవుతుంది అనేది మీకు కూడా తెలుసు. తెలిసి కూడా మీరు తప్పు చేస్తున్నారు, తెలిసి కూడా మీరు అట్లాంటి రాంగ్ కనెక్షన్లో మీరు ఉంటున్నారు. సో ఆటోమేటిక్గా ఇదైతే ఎండ్ అయిపోబోతుంది. ఓకే, సో ఎండ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, మీకు ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఈసారి కంప్లీట్గా ఎండ్ చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు వాళ్ళ నుంచి వాకవే చేసేసారు. ఓకే, సో ఇప్పుడు ఆ కార్మిక్ కనెక్షన్ని వదులుకున్నాక మీకు ఒక మంచి సోల్మేట్ కనెక్షన్ అనేది, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఒక న్యూ ఒక లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవబోతుంది. అది కూడా మీరు మేనిఫెస్ట్ చేసిన లైఫ్ అన్నమాట. సో మీకు ఎవరు కావాలి, ఎలాంటి వ్యక్తి కావాలి అని మీరు మేనిఫెస్ట్ చేశారో అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఒక న్యూ కనెక్షన్ అనేది రాబోతుంది, ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. సో ఎప్పుడు కూడా చేంజ్కి భయపడకూడదు, బాధపడకూడదండి. జీవితం మనకి ఎలాంటి రోజులు చూపిస్తుందో అది మనము యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని దానికి విరుద్ధంగా వెళ్ళి నేను ఫైట్ చేస్తాను, నేను పోరాడతాను అంటే అవన్నీ జరగవు. మన డెస్టినీలో ఏమి రాయబడి ఉంటుందో అదే మనకి ఖచ్చితంగా జరగబోతుంది. ఓకే, లాస్ట్గా మనము బాబా కార్డ్స్ తీసి ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే, సో సాయిబాబా కార్డ్స్ అనేది తీద్దాం. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు మా గ్రూప్ నెంబర్ 3 వాళ్ళకి.
బాబా గ్రూప్ నెంబర్ 3 వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. బాబా మాకు గైడెన్స్ ఇవ్వండి. యా, పరివర్తనము, అనుబంధము, ధ్యానం. ఓకే, నేను చెప్పానా పరివర్తనము. సో మీకు చేంజ్ అనేది వస్తుంది. ఆ మార్పుని మీరు యాక్సెప్ట్ చేయాలి. జీవితంలో ఏది శాశ్వతం కాదు, నిరంతరము పరివర్తనము అనివార్యము. చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, దాన్ని అవాయిడ్ చేయలేరు మీరు. అది జరుగుతుంది, మార్పు అనేది వస్తుంది లైఫ్లో. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అనుబంధము, ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకొని ఆత్మ యొక్క ఉద్దేశాన్ని విస్మరించద్దు. మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది మర్చిపోవద్దండి. మీరు ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయేసి మీరు మీ లైఫ్ పర్పస్ అనేది మర్చిపోతున్నారు. ధ్యానము, ధ్యానించు, జపించు, మరింత ప్రార్థించు. ఓకేనా? సో మీరు ధ్యానం చేస్తే కనుక, మెడిటేషన్ చేస్తే కనుక మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో దానివల్ల మీకు మరింత ప్రే చేసే కొద్దీ మనకు క్లారిటీ అనేది వస్తుంది లైఫ్లో. ఓకే, ఇది బాబా మనకి చెప్పాలనుకుంటున్నారు. సో రీడింగ్ నచ్చిందా, రెజనేట్ అయిందా? దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. హలో గ్రూప్ నెంబర్ 3, ఎవరైతే ఈ గ్రూప్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం ఈ గ్రూప్లో ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసము. సో రాబోయే నెక్స్ట్ 7 డేస్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చూద్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ప్రస్తుతానికి ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? నా వ్యూవర్స్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద మెజిషియన్. ఓకే, సో మీరైతే కనుక మీకు కావాల్సినవన్నీ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, సో హెల్త్ పరంగా అవ్వచ్చు. మీకు కావాల్సినది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ మేనిఫెస్టేషన్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్గా ఉందన్నమాట. సో ఏంటంటే ఈ 7 డేస్లో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో, ఏదైతే పాజిటివ్గా థింక్ చేస్తారో, మీ మైండ్లో మీరు ఏమైతే ఆలోచనలు పెట్టుకుంటారో అవన్నీ మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు వెరీ గుడ్ మేనిఫెస్టర్ అనమాట. మీకు ఏది కావాలో మీరే సమకూర్చుకోగలగ శక్తి మీలో ఉంది. సో మీరు ఒక శక్తి అనేది మీలోనే ఉంది, అది మీరు తెలుసుకోవాలి, దాన్ని మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో మంచి మెజిషియన్ లాగా ఉన్నారు. మీకు ఏది కావాలో మీరే ఒక మ్యాజిక్ చేసి సంపాదించుకునే ఒక మంచి ఎనర్జీలో అయితే ఉన్నారు. సరే చూద్దాము అసలు మీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి. మీరు ప్రస్తుతానికి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా గ్రూప్ నెంబర్ 3 ప్రస్తుతానికి ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు? 5 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ ద మూన్. ఓకే, ఇది మీ ప్రస్తుత పరిస్థితి. ఈ 7 డేస్లో ఏం జరగబోతుంది? మీరు ఉండే ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 2 సార్లు వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ కప్స్, ద హై ప్రీస్టెస్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్. సో మీరు ఉండే ప్రస్తుత పరిస్థితి కంప్లీట్గా భిన్నంగా మారబోతుందండి. ఎందుకంటే మీరు ఉండే ప్రస్తుత పరిస్థితిలో మీరు చాలా ఒక కన్ఫ్యూజను, ఇల్యూజను, ఒక భయము, ఇన్సెక్యూరిటీ, అసలు నేను నా పరిస్థితి నుంచి బయటపడగలుగుతానా లేదా, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, ఇన్ని బాధల్లో ఉన్నాను, అది జాబ్ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో చాలా ఒక బాధలో ఉన్నారు మీరు వెళ్ళే దారి కరెక్టా కాదా, ఈ దారిలో వెళితే నాకు సక్సెస్ వస్తుందా రాదా అనేది మీ యొక్క కన్ఫ్యూజను. మీరు చాలా దాని గురించి తీవ్రంగా ఆలోచించడము, ఒక రకమైన అంటే యాంగ్జైటీ అనమాట. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఇదేనా నా జీవితము, ఇంతేనా నా జీవితము, నా జీవితంలో ఏవైనా మార్పు వచ్చే అవకాశం ఉందా, నేను నమ్మే వ్యక్తి మంచివారా కాదా. సో ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మీ మనసులో రాబోతాయి, వస్తున్నాయి ఆల్రెడీ. ఇది ప్రస్తుత పరిస్థితి. మీరు ఎవరినో మిస్ అవుతున్నారు. చాలా ఒక రిగ్రెట్ ఎనర్జీ, చాలా ఒక సాడ్ ఎనర్జీ అనేది కనబడుతూ ఉంది. పర్సనల్ లైఫ్, మీ రిలేషన్షిప్లో మీరు చాలా ఒక
లాస్ ఫీల్ అవుతున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే కూడా వాళ్ళ ప్రపోజల్ తీసుకునే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో మీరు లేరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ పాస్ట్లో జరిగిన ఏవైతే నష్టాలు ఉన్నాయో అవి తలుచుకొని మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా కానీ మంచి స్టేబుల్ లైఫ్ అని చెప్పచ్చు. మీరు ఏంటంటే స్టేబుల్గా మీ జీవితంలో మీరు హాయిగా హ్యాపీగా సెటిల్ అయ్యారు. చుట్టూరా మీ మంచి కోరే శ్రేయోభిలాషులు ఉన్నారు. సో మీకు ఆ విధంగా అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు, స్టెబిలిటీకి ఏ ప్రాబ్లము లేదు. కాకపోతే మానసికంగా మీరు చాలా కృంగిపోయారు, మానసికంగా మీరు టెన్షన్ పడుతున్నారు. ఒక మైండ్ అంతా ఒక కన్ఫ్యూజన్, ఒక క్లట్టర్, ఒక గ్రహణం పడితే ఎలా ఉంటుంది మైండ్ బ్లాంక్ అయిపోయి అసలు అయోమయ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ విధమైన పరిస్థితి అయితే మీరు ప్రస్తుతము ఉన్నారు. కానీ రాబోయే 7 డేస్లో ఏం జరగబోతుందంటే నెక్స్ట్ 7 డేస్లో మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరిని మీరు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. మీ పవరు, మీ అథారిటీ అనేది మీకు తెలుస్తుంది. మెల్లిమెల్లిగా ఎలాంటి పరిస్థితి అయితే మీ జీవితంలో ప్రస్తుతానికి ఉందో ఆ పరిస్థితిని మీకు అనుగుణంగా మీరు మార్చుకుంటారు. అది కూడా ఎలాగా ఒక దైవ శక్తితో, దేవుడి యొక్క గైడెన్స్తో మీరు మేనిఫెస్ట్ చేస్తారు. మీ లైఫ్లో మీరు ఏమి కోరుకుంటున్నారు, ఈ పరిస్థితిని ఎలాగ మనం మౌల్డ్ చేయాలి అంటే ఏంటంటే పిరికి పందలాగా పరిస్థితిని వదిలేసి మీరు పారిపోరు. సో మీరు నిలబడతారు, ధైర్యంగా నిలబడి ఈ పరిస్థితిని మీరు ఎదుర్కొని ఇంకా ముందుకి ఇంకా తిరుగు లేకుండా మీరు ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు 2 కింగ్స్ ఉన్నాయి. సో 2 కింగ్స్ ఉన్నారు. సో మీ జీవితంలో 2 మనుషులు కూడా రావచ్చండి. ఆల్రెడీ ఒక పర్సన్ అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో మీరు ఉండొచ్చు. అది కాకుండా వేరే ఒక వ్యక్తి కూడా మీ లైఫ్లోకి రావచ్చు. అది మీ పాస్ట్ పర్సన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో 2 కింగులు కనబడుతున్నారు, ఒక హై ప్రీస్టెస్ కనబడుతూ ఉంది. సో మీరేంటంటే వాళ్ళిద్దరూ వస్తేనూ కూడా మీ కంట్రోల్ అనేది మీరు లూజ్ అవ్వరు. సో ఎవరైతే మీ జీవితంలోకి వస్తున్నారో వాళ్ళ వల్ల మీరు మీ స్టెబిలిటీని అనేది కోల్పోరు. మీ విషయాలు కానీ మీ మనసులో ఉండే ఫీలింగ్స్ కానీ వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు. మీరు హైలీ ఇంటలెక్చువల్, ఇంట్యూటివ్, చాలామంది ఇక్కడ టారో రీడర్స్ కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. ఓకే, సో నాలాగే నా ఛానల్ చూసే వాళ్ళు కూడా టారో రీడర్స్ ఉన్నారండి. సో మీరేంటంటే మీ పవర్లో మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్తో మీరు ఉంటారనమాట. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కప్పు ఆఫర్ చేస్తున్నారు, ఒకళ్ళేమో వాళ్ళ ప్రేమను అందిస్తున్నారు, ఇంకొకళ్ళేమో వాళ్ళ డబ్బును మీకు ఇస్తున్నారు. కానీ మీరైతే మీ స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అనేది కోల్పోకుండా మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ మనసులో ఏముంది అనేది ఆ ఇద్దరికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడతారనమాట. సో మీరు మీ టైం తీసుకుంటారు. ఇప్పుడే ఎస్ నో అని చెప్పకుండా మీరు సైలెంట్ అయిపోతారు. మీరు మనసులో ఎన్నైతే ఉన్నాయో మీరు అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకొని దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అన్నట్టుగా మీ నిర్ణయాన్ని అంతా దేవుడి ముందు పెట్టేస్తారు. దేవుడి ముందు పెట్టేసి నేను ప్రస్తుతానికి ఎటువంటి డెసిషన్ తీసుకునే పరిస్థితి నాలో లేదు అన్నట్టుగా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో ఈ నెక్స్ట్ 7 డేస్లో మీ లైఫ్లోకి రాబోతుందండి. ముఖ్యంగా రిలేషన్షిప్స్, ఓకేనా. సో ఆ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లోకి అనేది వెనక్కి రాబోతుంది. కానీ మీరు ఈ విషయంలో మాత్రము తొందర పడకుండా చాలా నిదానంగా ఆలోచిస్తారు. ఆలోచించి టైం తీసుకుంటారు. మీరు డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది, నా చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా మీరు ఒక నిర్లిప్తంగా మారిపోతారు. ఓకే, సో చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక మెజిషియన్ లాగా మీరు మీ జీవితంలో అన్నీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకు కావాల్సింది మీరే దక్కించుకుంటున్నారు. ఓకే, సో లాస్ట్లో మనము సాయిబాబా గైడెన్స్ కార్డు తీసేసి ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాము. చూద్దాము మనకి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు. బాబా మీరు మాకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, క్లారిటీ ఏంటి? మీరు మాకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, క్లారిటీ ఏంటి? అనుగ్రహము, విచారము మరియు ఆనందము. మీరు నాలాంటి వారే. ఓకే, సో అనుగ్రహము చూసారా ఈ 2 ఎలాగా మ్యాచ్ అయినాయో. మెజిషియన్, మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవిత ప్రణాళికను అనుగ్రహముతో అంగీకరించు. ఓకే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో
అది మీ జీవితంలోకి రాబోతుంది. దానిని స్వీకరించండి, యాక్సెప్ట్ చేయండి. మీరు కోరుకున్నదే కదా, మీరు కోరుకోవటం వల్లే కదా అది మీ జీవితంలోకి వచ్చింది. మీరు మేనిఫెస్ట్ చేయండి, ఓకేనా? సో మీరు యాక్సెప్ట్ చేయండి. సో విచారము మరియు ఆనందము, విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. సో ఒకప్పుడు సాడ్నెస్ ఉంటుంది, ఒకప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. అవి ఒక కాయిన్కి 2 సైడ్స్ అన్నట్టు అనమాట. సో మీరు దేనిని కూడా మీరు అవాయిడ్ చేయలేరు, తప్పించుకోలేరు, ఓకేనా? సో మీరు నాలాంటి వారే. నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి, బాధాతప్త హృదయులకు నేను చేరువలో ఉంటాను. అర్థమైందా? సో బాబా ఎలాగైతే అందరికీ అనుగ్రహిస్తుంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళ వెన్నంటి ఉంటారో, అలాగే మనకి కూడా అలాగే చెప్తున్నారు. మీరు కూడా నాలాంటి వారే. అంటే మీ జీవితంలో చాలా రాసిపెట్టుంది. మీరు వేరే వాళ్ళకి సహాయం చేయాలి, వేరే వాళ్ళని మార్చాలి, అంటే వాళ్ళ జీవితంలో వెలుగుని నింపాలి అనేది మీ యొక్క ప్రణాళిక, లైఫ్ పర్పస్. సో మీరు దాన్ని నెరవేర్చండి అని చెప్తున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.